తిరగదో నాకు అవసరం ఛాలెంజ్లా అవసరం రా నీకు ఛాలెంజా. స్విగ్గీ నుంచి ఉమర్ 00 సెల్ ఫోన్ చేస్తున్నాడు. ఆ 5K అయినా కంప్లీట్ చేయొచ్చు కదా సబ్స్క్రైబర్స్ని. చూడండి ఎందుకు సిగ్గుపడుతున్నారు. నా వ్లాగ్కి హాయ్ చెప్పరా. చలో చలో రే చలో చలో రే చలో చలో చల్ రే. గాయ్స్, మరి కొత్త సిరీస్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇంతకుముందు చెప్పినట్టే నేను 30 days స్విగ్గీ డెలివరీ ఛాలెంజ్ అయితే ఈరోజు స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి August 1 అనమాట. ఈరోజు కూడా స్టార్ట్ చేయలేనేమో అని అనుకున్నా, ఎందుకంటే టైం 2 అయిపోయింది. అంటే లైక్ డెలివరీస్ వస్తాయా లేదా అనేది, అంటే మధ్యాహ్నం టైంలో కొంచెం డల్ ఉంటుంది అనమాట నెల్లూరులో. బట్ అదర్ స్టేట్స్లో మనకైతే అంత ఐడియా లేదు. బట్ మా నెల్లూరు లొకాలిటీలో మాత్రం కొంచెం డల్ ఉంటుంది మధ్యాహ్నం టైంలో. సో ఈరోజు కూడా కుదరదేమో అనుకున్నా, బట్ ఈ రోజుకైతే స్టార్ట్ చేసేసా. సో ఈ రోజు నుంచి 30 days మనం ఆపకుండా స్విగ్గీ డెలివరీ అయితే చేసేద్దాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఉమర్ 00. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో గాయ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక 2 వీడియోస్ అయితే చూడండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. దీన్ని రిపేర్ చేయడానికి మేము పడిన పార్ట్లు ఒక్కోటి కాదు, మొత్తం ఇదంతా సొట్టే. అసలు ఇదంతా పగిలిపోయింది. ఈ ఫోర్క్లు, ఈ డోమ్ అయితే ఇది కూడా సొట్ట. ఇది కూడా చేయించుకున్నాము. పోయినసారి చెప్పా కదా బ్లాగ్లో, దీనికోసమే వెళ్ళింది చెన్నైకి అయితే. సో మొబైల్ హోల్డర్ పెట్టించుకున్నా పీస్గా, మిర్రర్స్ వేయించేసా. చాలా రోజులు తిప్పలా అసలు ఈ బండిని. నేను లాస్ట్ టైం దీన్ని బాగా తిప్పిందంటే ఆ ట్రిప్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకెక్కువ తాకలేదు దీన్ని అయితే. సో ఇప్పుడైతే దీంట్లోనే ఈరోజు మనం 30 days డెలివరీ ఛాలెంజ్ అయితే దీంట్లోనే చేయబోతున్నాం, ఈ స్కూటీలోనే. నువ్వే స్టార్టింగ్ నుంచి నువ్వే దారి చూపించాలి అసలు యాక్చువల్గా ఈరోజు కూడా కుదరదేమో. ఇంక ఇట్లనే రోజు రేపు చేద్దాంలే అని అనుకుంటా ఉంటే ఇంక అవ్వదేమో అని చెప్పి ఇంకా సరేలే 2 అయినా కూడా స్టార్ట్ చేసేద్దాము, ఇంకా నైట్ వరకు చేయొచ్చు ఎన్ని ఆర్డర్స్ అయినా అని అనుకొని స్టార్ట్ చేసేసా. బట్ ఈరోజు చూద్దాము ఎన్ని ఆర్డర్స్ చేయగలుగుతాను. సో దీంట్లో అయితే నాకు టీషర్ట్ ఇంకా ఇవ్వలేదు. అంటే దీంట్లో నేను లాగిన్ అయ్యి ఒక ఆర్డర్ చేసిన తర్వాత నాకు టీషర్ట్ వస్తుంది అన్నారు. లాగిన్ అయ్యి ఒక ఆర్డర్ చేసేసా, ఒక 3 days ఏమో అయింది, ఇంకా రాలే టీషర్ట్ వస్తే ఇంకా టీషర్ట్ వేసుకొనే చేస్తా. కొంచెం సిటీలోకి వెళ్ళిపోదాం. ఇంకా నా మొబైల్ తగిలిచ్చేస్తా, ఆన్లైన్ పెట్టేస్తే ఆర్డర్లు వస్తాయి. 2:52 అవుతుంది టైం. స్విగ్గీ దీంట్లో షిఫ్ట్లు ఉంటాయి మనకి. ఇప్పుడు 12 to 4 PM షిఫ్ట్ ఉంది కదా, అది కానీ, లేదా 1 PM to 3 PM కానీ, 3 PM to 4 PM కానీ, 12 to 4 PM చేసేసుకుందాము. ఎందుకంటే మనకు ఆల్ టైం ఉంది, అంటే లైక్ టైం ఉంది కదా ఇంకా 4 దాకా. అది చేసేసుకుందాము. బుక్ కొట్టేసా, ఆన్లైన్ పెట్టేసుకుంటే సెట్. చూస్తున్నారా ఆన్లైన్. కూర్చోవాయా, మొహమాట పెడతాను, కూర్చో. అరే కూర్చోమంటుంటే అది సంగతి. పోదామా. చలో చలో రే చలో చలో రే చలో చలో చల్ రే. అంటే నేను ఈ స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్ ఐఫోన్లో కూడా సపోర్ట్ చేస్తుందేమో అని అనుకున్నా, కానీ ఐఫోన్లో రావట్లా. అందుకని చెప్పి నేను నా ఫోన్ ఇచ్చేసి మా అన్న ఫోన్ తీసేసుకున్నా. నార్మల్గా ఏంటంటే ఇంతకుముందు నేను ఏ ఫోన్లో అయినా సపోర్ట్ చేస్తుందేమోలే అని అనుకున్నా, కానీ ఐఫోన్స్లో రావట్లా అసలు. దీంట్లో నేను లాగిన్ చేసుకున్నప్పుడు కూడా అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు, అంటే ఎంత పే చేయాలి స్విగ్గీ చేయాలంటే అని చెప్పి. అంటే దానికోసం ఒక సపరేట్ వీడియో మొత్తం మీకు డీటెయిల్గా తెలిసేటట్టు చేస్తా. బట్ ఒకసారి చెప్తా వినండి. అంటే లాగిన్ చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు మనీ గిని ఏం అడగలేదు. లాగిన్ చేసుకొని మన అడ్రస్ వెరిఫికేషన్, మన డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆధార్ కానీ, ఓటర్ కానీ, పాన్ కార్డ్ కానీ, 3లో ఏదో ఒకటి పెట్టుకోవాలి. నేను ఆధార్ పెట్టుకున్నా. ఇంకా దాని తర్వాత ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ మందే ఉండాలి పక్కాగా. డ్రైవింగ్ లైసెన్స్ అయితే వేరే వాళ్ళది పెట్టి మనమైతే యూస్ చేసుకోలేము, మన డ్రైవింగ్ లైసెన్సే ఉండాలి. ఇంకేముంది దాంట్లో, మనం సైకిలా లేదా బైకా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫేస్ ఒక ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని ఇంకా దాని తర్వాత మనకి ఒకసారి కాల్ చేస్తారనమాట. అంటే ఫస్ట్ ఆర్డర్ చేస్తారా అని చెప్పి. ఆ ఫస్ట్ ఆర్డర్ అంటే అది వెరిఫై చేసిన తర్వాత నాకు 149 రూపీస్ బ్యాక్ అడిగింది. ఇంకా దాని తర్వాత ఏం మనీ అడగల. వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏంటంటే టీషర్ట్ కోసము
అంటే మీరు ఫస్ట్ ఆర్డర్ చేసిన తర్వాత టీషర్ట్ ఇస్తాము అని చెప్పారు. ఆ టీషర్ట్ కోసం కాల్ చేసినప్పుడు నేను అడిగాను అనమాట వాళ్ళని, అంటే ఎలా అన్నా మీరు ఏమన్నా కట్ చేసుకుంటారా మనీ అని చెప్పి అడిగితే, లేదు కట్ చేసుకుంటాము, 3rd వీక్ నుంచి కట్ చేసుకుంటాము అని చెప్పారు. 3rd వీక్ నుంచి మొత్తం ఒకటేసారి కట్ చేసుకుంటారా, కట్ చేసుకుంటే ఎంత కట్ చేసుకుంటారని అడిగితే నియర్లీ ఒక 1200 to 1500 ఉండొచ్చు, కరెక్ట్గా ఐడియా లేదు నాకు అని చెప్పాడు. ఇంకా 1200 అని అనుకుంటున్నాను నేనైతే. 3rd వీక్ నుంచి కొంచెం కొంచెంగా ఒక వీక్లో కొంచెం కొంచెం అన్నట్టు కట్ చేసుకుంటారంట. ఇంకా దాని తర్వాత కూడా మళ్ళీ ఇలానే కట్ చేసుకుంటారా అని అడిగితే, లేదు ఫస్ట్ టైం ఇలా కట్ చేసుకుంటాము, ఇంకా 1200 ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ నుంచి ఇంకేం లేదు, మీరు ఏం చేసుకుంది మీదే అన్నాడు. ఇంకా ఓకే, నేనేమనుకున్నా వీక్ బై వీక్ ఇట్లనే కట్ చేసుకుంటా ఉంటే ఇంకా మేమేం సంపాదించుకునే బొచ్చేడా, ఇంక ఊరికే అసలు దీనికి పెట్రోల్కి కూడా రావేమో అసలు డబ్బులు మాకు. అన్నయ్య వచ్చాడు చూడండి. ఆర్డర్ వస్తే ఎలా ఉంటుందో చూడండి. 20 రూపీస్ ఫస్ట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తున్నాం. అలా సౌండ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడిది? మాగుంట లేఅవుట్లోనే. మ్యాప్ పెట్టుకుందాం మనం. ఓకే వెళ్దాం, 550 మీటర్సే పక్కనే. ఓకే వస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంత త్వరగా వస్తుందని చెప్పి. చూడండి అసలు ఫోన్ పడట్లేదు. నేను దీన్ని చాలా టెస్ట్ చేశాను తెలుసా. గుంతల్లోకి తీసుకెళ్ళి ఎట్టంటే అట్ట లేపి అసలు బండిని అసలు మనం ధ్వంసం చేసాం, కానీ అది ఓడలేదు. పరువు నిలబెట్టావురా. ఐ థింక్ ఇట్స్ బెహరూస్ బిర్యానీ ఆర్ ప్యారడైజ్ బిర్యానీ. చూపిస్తా చూడండి. దీంట్లో డన్. ఇక్కడికి వచ్చిన తర్వాత రీచ్డ్ పికప్ లొకేషన్ కన్ఫర్మ్ కొట్టిన తర్వాత సెల్ఫీ అడుగుతాం చూసారా. సెల్ఫీ ఓకే తీసుకుందాం, చూపిస్తా. హెల్మెట్ తీసేద్దాం, సెల్ఫీ తీసుకుంటా నేను నీట్గా. క్లిక్ సెల్ఫీ. చీజ్ బాగా వచ్చింది ఆ ఫోటో. వై ఆర్ంట్ యూ వేరింగ్ యువర్ స్విగ్గీ యూనిఫామ్ అంటే నాకు ఇచ్చారా చూడండి. నాకు ఇవ్వలేదు, ఇవ్వనప్పుడు నేను ఎట్టేసుకుంటాను. ఐ డిడ్ నాట్ గెట్ యూనిఫామ్స్ ఫ్రమ్ స్విగ్గీ. ఎస్ రైజ్ రిక్వెస్ట్ చేస్తా చేతులు ఎత్తేస్తాను. రీచ్డ్ పికప్ లొకేషన్ నొక్కేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. ఆర్డర్ విల్ బీ రెడీ బై 3:07 PM 3:09 టైం. చూసారా 1706. అడుగుదాం ఒకసారి రెడీ అయిందో లేదో. ఫుడ్ డిలే, చెక్ విత్ రెస్టారెంట్. ఒకళ్ళు లేడా? అనయ్ ఆర్డర్ రెడీ అయిపోతే ఇలా వస్తుంది మనకి, ఆర్డర్ ఈస్ రెడీ అని చెప్పి. అన్నా ఈ 4 digits చెప్పాలి మనం రెస్టారెంట్ దగ్గర. ఇదే అన్నమాట కోడ్ 1706. బ్లాగ్ అన్నా యూట్యూబ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫేస్ చూపించండి, లేకుంటే లేదు. కొంతమందికి నచ్చదు, అందుకని ఫేసెస్ తీసినా కూడా బ్లర్ పెట్టేస్తాము. హాయ్ చెప్పునా అయితే నా ఛానల్కి. నా కోడ్ 9032. థ్యాంక్ యూ అన్న. సో మన ఫస్ట్ ఆర్డర్ పికప్ చేసేసుకున్నాం. డెలివరీ కూడా మనకి దగ్గరే పడింది. సో మనం తీసుకున్న తర్వాత పికప్ కంప్లీట్ అని ఒకటి ఉంటుంది, అది ప్రెస్ చేసేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. సో మనకి రూట్ తెలిస్తే, ఈ అడ్రస్ కనుక తెలిసింది అనుకోండి మనం వెళ్ళిపోవచ్చు. రూట్ కనుక తెలియకుండా ఇక్కడ మ్యాప్స్ ఉంటాయి, ఇది కనుక కొట్టామంటే డైరెక్ట్ మనల్ని గూగుల్ మ్యాప్స్లోకి తీసుకెళ్ళిపోద్ది. డైరెక్ట్ ఇది చూస్తున్నారు రూట్ చూపిస్తుంది. సో ఈ రూట్లో మనము పీస్గా వెళ్ళిపోదాము. ఇక్కడ కిలోమీటర్స్ కూడా చూపిస్తుంది కదా, 1.4 కిలోమీటర్. పరుగులు తీ ఊరక్కలు వేయ్. స్విగ్గీ నుంచి ఉమర్ 00 సెల్ ఫోన్ చేస్తున్నాడు. కాల్ చేసా, 2nd ఫ్లోర్కి అయితే రమ్మన్నారు. వెళ్ళిపోదాం. 2 క్లోజ్ అయిపోమ్మా. ఓకే డెలివరీ అయిపోయాక పీస్గా మనకి డెలివరీ కంప్లీట్ అని వస్తుంది. చూస్తున్నారు కదా, డెలివరీ కంప్లీట్. కన్ఫర్మ్ నొక్కేసుకోవాలి. మన ఫస్ట్ ఆర్డర్కి 20 రూపీస్ వచ్చినాయి మనకి. గో టు హోమ్ పేజ్ నొక్కేసినాక మళ్ళీ సర్చింగ్ ఫర్ ఆర్డర్స్ వచ్చేస్తుంది.
ఆర్డర్ వస్తే సౌండ్ చూడండి ఎలా వస్తుందో, ఫోన్ వచ్చినట్టు. 38 రూపీస్ ఆర్డర్, ఇది యాక్సెప్ట్ చేసేద్దాం. మన సెకండ్ ఆర్డర్ అయితే పక్కనే పడింది, అంటే ఇక్కడ డెలివరీ ఇచ్చా, పక్క వీధిలోనే పడింది, ఎగ్జోటికా. ఇలా ఆర్డర్ పిక్ చేసేసుకుందాం. మన ఆర్డర్ నెంబర్ 5076. ఆర్డర్ ఈజ్ రెడీ. పిన్ 7576. ఓకే, తీసేసుకున్నాం మనం సెకండ్ ఆర్డర్. పికప్ కంప్లీట్ కొట్టేసుకొని ముందు మా గాయస్ వెళ్తున్నారు, వాళ్ళని క్యాచ్ చేయాలి ఎలాగైనా. చూడండి ఎందుకు సిగ్గుపడుతున్నారు, నా వ్లాగ్కి హాయ్ చెప్పరా. ఎక్కడికి? ఎస్, స్విగ్గీ డెలివరీ బాయ్. ఆర్డర్ కొట్టు, సరుకు పట్టు. ఓ బాగున్నాను నేను. హాయ్, హలో, దిస్ ఈజ్ ఉమియుమర్ 00. డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము సెకండ్ ఆర్డర్ డెలివరీకి. G3 అంట. ఏందో ఈ పేర్లు అర్థమై సావు నాకు. G3 చేసాము సెకండ్ ఆర్డర్ డెలివరీ. డెలివరీ కంప్లీట్. కన్ఫర్మ్ కొట్టేద్దాం. ఎంత వచ్చినాయి? 39 రూపాయలు. అంతే, అయిపోయింది. నేను లక్షాధికారిని, నేను సంపాదించగలుగుతా, బతికేయగలుగుతా 39 రూపాయలతో. ఏమనుకుంటున్నారు? అంతే, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆపేవాడే లేడు. 59 రూపాయలు వచ్చినాయి ఇప్పటికి. అవర్స్ చూడండి, లాగిన్ అవర్స్ 51 మినిట్స్, 2 ఆర్డర్స్, 59 రూపీస్. నేను వచ్చిన కాడి నుంచి ఇప్పటికి 2 ఆర్డర్లు చేశాను కదా. ఇప్పటికి పెట్రోల్ అయితే ఏం పట్టలేదు. నా బండిలో ఉంది కొంచెం పెట్రోల్, పట్టించుకుందాం వెళ్ళి. ముళ్ళు చూడండి కూర్చునేసింది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో. సరేలే, నీకు ఇప్పుడు మందు పోస్తా, ఓకేనా? లేచి నించుంటావు. ఆ 5K అయినా కంప్లీట్ చేయొచ్చు కదా ఆ సబ్స్క్రైబర్స్ని. ఆ 3000 దగ్గరే కొట్టుకుంటా ఉంది అది అసలు. 3600, 3500, 3400. ఏంటి గాయ్స్ ఇది? ఆ ఎర్ర బటన్ కలర్ మార్చొచ్చు కదా, సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా. ఇంకా మంచి మంచి కంటెంట్ చేద్దాం గాయ్స్. కర్లో సబ్స్క్రైబ్ కర్లో. నిన్న కొన్ని రీజన్స్ వల్ల నేను వ్లాగ్ ఆపేసా. అంటే నాకు 2 ఆర్డర్సే వచ్చినాయి అన్నమాట. 2 ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ చేద్దాంలే అని అనుకున్నా, కానీ ఈవినింగ్ షిఫ్ట్ నేను చేద్దాం అనుకున్నప్పటికీ వాన పడిపోయేసరికి ఇంకెందుకులే అని చెప్పి ఆపేసా. సో నిన్న సెకండ్ ఆర్డర్ దగ్గర ఆగింది కాబట్టి ఇప్పుడు కూడా 2 కంప్లీట్ చేసి థర్డ్ ఆర్డర్ నుంచి నేను కంటిన్యూ చేస్తున్నా వ్లాగ్. మన 3వ ఆర్డర్ అయితే ఇదే, శ్రీలక్ష్మి శ్రీనివాస్ విలాస్. ఫుడ్ డిలే అదా? థ్యాంక్ యూ బ్రో. నాకు చాలామంది ఏంటంటే ఈ మధ్య వ్లాగ్స్లో లెంతీ వీడియోస్ పెట్టు అంటున్నారు. వస్తుంది, చాలా పెద్ద లెంతే వస్తుంది, బంగారంగా చూసుకోండి, ఓకేనా? సైక్ అయిపోయా. ఒక సెకండ్, కళ్యాణ మండపం నుంచి వచ్చింది ఆర్డర్. ఎవరు చెప్పండి అసలు మండపం నుంచి ఆర్డర్ పెట్టుకుంటాడు ఫుడ్? ఏమో అర్థం కాల. బాగుంది మండపం, పిచ్చిరెడ్డి కళ్యాణ మండపం నుంచి ఆర్డర్ పెడితే ఏందో అనుకున్నా, బట్ ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది లోపల. శారీ ఎగ్జిబిషన్ అనుకుంటా ఇది. అబ్బా కలకల అంటుంది. స్టాల్ నెంబర్ 5 యాడేడా అన్నా? స్టాల్ నెంబర్ 5. हेलो प्लेट के लिए कॉल किया था, आपने उठाया ही नहीं, मेरे को कॉल नहीं आया. नहीं, कॉल किया था. प्लेट है क्या इसमें? नहीं पता नहीं मेरे को. प्लेट को क्या करेंगे भैया? देख लो एक बार. कॉल तो किया था मैंने आपको. कॉल नहीं आया. तब हुई है ना? कॉल किया था. ఓకే అయిపోయింది. ఇది డెలివరీ కంప్లీట్ కొట్టేసుకుందాం పీస్గా. ఎంత వచ్చినాయి దీనికి చూపించు. 25 రూపాయలా? ఏంటి బ్రో సైక్ కాకపోతే? పర్లేదు, ఇప్పటికి మనం 66 రూపాయలు సంపాదించాం. రాయ్, నీకు దమ్ముంటే 20-30 కాదురా, దమ్ముంటే 100 రారా, చూసుకుందాం. మళ్ళీ ఆర్డర్ వచ్చింది నాకైతే. ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్. ఈడ హైదరాబాద్ది ఫేమస్ ఒకటి ఉంటుంది, షాదుద్ మలై. ఇది బాగుంటుంది ఈడ.
1718. నేను చాలాసార్లు ట్రై చేస్తున్నా. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ చాలా బాగుంటుంది. ఇచ్చేదేమో 3-4 కిలోమీటర్లు ఇచ్చేస్తాడు. దానికి ఇచ్చే బొచ్చులో 20 రూపాయలు. చూడండి, ఇప్పుడు చేసిన ఆర్డర్కి 29 రూపాయలు. ఏమన్నానేమో, నేను వచ్చిన కాడి నుంచి ఇప్పటికి 4 ఆర్డర్లు చేశా. చూడండి, ఇది నా లాగిన్ అవర్స్. 1 hour 57 minutes. 95 రూపాయలు వచ్చినాయి. ఇప్పటికి పెట్రోల్ పట్టించా, ఒక 200కి పట్టించా ఇందాక. చూద్దాం. కాదు గూగుల్ మ్యాప్స్, నాకు విషయం చెప్పు. ఈ వీధిలోకే వచ్చాను. ఏముంది ఇడా? దారి ఇది. ఆడ కొంపు ఉండే, ఇటు దారి ఉంది, ఇటు మెట్లుండే. ఏంది ఇది? వాట్ ఈస్ దిస్ గూగుల్ మ్యాప్స్? నేను నిన్ను నమ్ముకున్నప్పుడు నువ్వు నన్ను మోసం చేయొచ్చా? దొంగన ఎందుకులే. ఏడ బండి తిరగదో ఎక్కించాయి. ఇటు ఇంతలా వీధులు, ఇంతలా రోడ్డు మంచిగా ఉంటే అటు తీసుకుపోయింది. ఓ నిజమే, ఏం తప్పేం కాదు. ఈ వీధేనా? అయ్యా, ఇదేంది ఇంత ఉందా? ఎట్ట పోవాలా? ఒరే, నన్ను ఎట్ట తీసుకుపోతున్నావురా తమ్ముడు? అమ్మా, నిన్ను నమ్ముకుంటేనా? డెలివరీ కంప్లీట్. కన్ఫామ్ రా. నాకు తెలీదా? నువ్వు అడగాల మళ్ళీ కొత్తగా నన్ను. కన్ఫామ్ 28 రూపీస్ ఇచ్చావు. ఓకే, 5 ఆర్డర్స్ చేశాను. 123 రూపీస్ వచ్చింది. 2 hours 18 minutes ఆన్లైన్. ఓకే, టైము 7:30 అవుతుంది. అటు ఇటుగా చాలా కష్టంగా నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఇది కూడా డిలే. లోపలికి పోయి అడిగితే కూర్చోమన్నారు. ఇంకా ఇందాక 5 ఆర్డర్స్ వేసుకొని వెళ్ళిపోయాను నేను కొంపకి. ఇప్పుడు వచ్చా మళ్ళీ పీస్గా. 7 to 11 షిఫ్ట్ ఇది. నాదేనా శాండ్విచ్? శాండ్విచ్ 988. 6వ ఆర్డర్ నాది. ఇది 3.9 kilometers ఇచ్చాడు. కనిపిస్తుంది అనుకుంటా. 3.9 kilometersకి ఎంతో వచ్చింది? 25 ఎంతో సంథింగ్. చూడండి, అసలు వచ్చే డబ్బులన్నీ పెట్రోల్కే తాగుతుంది బండి. అసలు ఇంకా మేమేంది దీంట్లో? మాకు ప్రాఫిట్ ఏంది నాకు అర్థం కావట్లా. 100-150కి చేసుకుంటే దేనికి చెప్పండి ఇంకా చేయడం? ఇదే ఏందో మేము టైంపాస్కి వస్తున్నాం, తిరుగుతున్నాం అన్నట్టుంది. అసలు మాకు అట్లీస్ట్ ఆర్డర్లు అయినా రానైనా పెట్రోల్ వేస్ట్ చేసుకోవడానికి మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకా మాకేం ఇబ్బంది లేదు, తిరుగుతాం అనుకుంటా ఉన్నా కూడా ఆర్డరే రావట్లే. వచ్చినా కూడా 20, 25, 29. ఏంది అదే? దేనిగా ఇంక చేయడం నాకు అర్థం కావట్లా. ఆ 20-30లకు కనుక చేసుకుంటే ఓ అమ్మ సామె, మన పెట్రోల్కి మనం ఏందో తీరా అంటే వచ్చాము, ఏదో ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి ఊరికే తిరుక్కున్నాము, వెళ్ళిపోయాము అనే టైప్లో ఉంది. వేస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో ఇది. ఎంతసేపు కూర్చుంటే తెలుసా ఒక ఆర్డర్ వస్తుంది. అలా అనుకుంటే స్విగ్గీ చేసే వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లా. పాపం అబ్బా. అసలు నాకు తెలిసి దీంట్లో 1000 రూపాయలు చేయాలంటే ఈజీగా ఒక 500 రూపాయలు పెట్రోల్ ఉండాలేమో. 500 పోయి 500 మిగులుతాయి మనకి. అది 1000 చేస్తే. మళ్ళీ ఇన్సెంటివ్ 13 ఆర్డర్లకి 60 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నాడు. 60 రూపాయల 13 ఆర్డర్లకే. 13 ఆర్డర్లకి నా పెట్రోల్ అయిపోయా. ఇంకేం చేసుకోవాలి 60 రూపాయల? ఇంకా నాకు ఖర్చులు ఉండవు, దారి ఖర్చులా ఏదో ఒకటే. నాకైతే బొక్క అనిపిస్తుంది ఇది. అబ్బా, అసలు నార్మల్గా అసలు పాపం అన్న, మీరు స్విగ్గీ చేసేటోళ్ళన్నా మీకు దండం అన్నా. మీరు ఎలా చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. లేదా నేను స్టార్టింగ్ చేస్తున్నా కాబట్టి నాకు ఆర్డర్లకి తక్కువ ఇస్తున్నాడా నాకు అర్థం కావట్లా. ఇంతసేపటికి ఒక మంచి ఆర్డర్ తగిలింది. 103 రూపాయలు న్యాయంగా. 103 రూపాయలు అంటే ఫన్ అనుకున్నా. బుగ్గం చేశాడు చూడండి. 14 కిలోమీటర్లు. ఎక్క
రే దన్నవరా సామె ఏడే అయిపోయింది కదరా పెట్రోల్ అంతా. బా ఏంద్రా రే నాయనా, దయ్యాలు దిబ్బున్నట్టుంది రూట్. అసలు హైవే పక్క రూటు. బా అసలు ఇటు సైడ్ కూడా ఆర్డర్లు వస్తాయా అని చెప్పి నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఇదేమన్నా సిటీ అయినా అయి ఉంటే అనుకోవచ్చు. ఈ రోడ్డు పక్కన వేసేసాడు 14 కిలోమీటర్లు. మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు ఆర్డర్ కూడా రాదు, పెట్రోల్ బొక్క తప్ప ఏంలే. బా దీనికి పరిష్కారం చేయాల్సిందే. ఎట్లా బండిలో అబ్బా కుదరట్లే. నా పెట్రోల్ డబ్బులు నాకే వస్తున్నాయి వెనక్కి. ఇంకేం లేదు, నేను సంపాదించింది బొక్క. ఏదో ఒకటి చేయాలి, లేకుంటే వేస్ట్. నేను ఇంకా అబ్బా 1000 రూపీస్కి ఎంత వస్తాయో అని ఎక్స్పెక్ట్ చేశా. అబ్బో ఎన్ని ఆర్డర్లు చేస్తే వస్తాయని చెప్పి. నియర్లీ ఇది నా 10వ ఆర్డరో 12వ ఆర్డర్. ఇది బా భయంకరంగా తోసేస్తుంది గాలి. చూడండి ఏం లేదు, చీకటి. ఏడేసాడు ఆర్డరు. బా ఏంది అసలు ఆ పెట్రోల్ గిట్రోల్ అయిపోయి, లేదా పంచర్ అయితే ఏంది పరిస్థితి? ఎవడొస్తాడు ఇంత దూరం ఈ టైంలో, అది కూడా 10 టైం. బా అయిపోయింది గాయస్ నా బతుకు. చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. బా కుక్క బతికే ఈరోజు నాకు అర్థమైపోయింది. ఇంటికి వెళ్ళేలోపు ముద్ద నేను. బా ఛా ఓకే బ్రో. 107 రూపాయలు వచ్చినాయి బొక్కలోది. అవసరం లేదు, దీంట్లో చేయబడలేదు అసలు. నన్ను అడిగితే ఏదన్నా క్రేజీగా ట్రై చేద్దాం మనం. ఇది మాత్రం వద్దు, బొక్క కూడా వద్దు. 11 ఆర్డర్లకి 372 రూపాయలు కనిపిస్తుందా? 372 రూపాయలు 11 ఆర్డర్లకి. ఏమన్నా న్యాయమా? 300 పెట్రోల్ పట్టించా, ఇంకేం నాకు వచ్చింది? 300 వచ్చినాయి. 72 రూపాయలు నేను సంపాదించిందా? అవసరమా? వాన్ చూడండి, వాన్ గాయస్. వాన్లో 11 ఆర్డర్లు. ఓడు 14 కిలోమీటర్లు ఆర్డర్ వేసినప్పుడు నేను ఫస్ట్ టైం తెలుసా అసలు ఇంత దూరం వచ్చి ఆర్డర్ ఇస్తారా, అసలు యాక్సెప్ట్ చేస్తారా? అది ఊరు కాదు, మనుషులు ఉంటారో లేదో కూడా నాకు తెలియదు అసలు. ఆ రూట్ అలా ఉంది తెలుసా, భయం వేసేసింది. ఆడ పంచరో గించరో అయ్యి ఉంటే అంతే, ఇంకా వాన్ పడుతుంది పీస్గా. ఇట్టయితే కష్టం గాయస్, ఇట్టయితే చేయలేము. నాకెందుకో న్యాయం అనిపించట్లా, బొక్క అనిపిస్తుంది. ఏందో టైంపాస్కి ఉరామారుగా తిరుగుతూ ఉన్నాను, బండి ఉందిలే అని చెప్పి అనిపిస్తూ ఉంది. లేదు అసలు నాకైతే ఏం న్యాయం అనిపించలేదు. 70 రూపాయల కోసం నేను ఇలా తిరగడం ఏం అవసరం చెప్పండి? ఇంట్లో అడిగితే ఇరా 70 రూపాయల. ఆ 70 రూపాయలు ఇంట్లో అడగడం ఎందుకులే అని చెప్పి చేసుకుంటుంటే నేను మరీ 70 ఇస్తే ఎట్టా బ్రో? స్విగ్గీ బ్రో చాలామంది ఇదో 6000 దిస్ వీక్ స్విగ్గీ, దిస్ వీక్ 8000 స్విగ్గీ. 72 రూపాయలు వచ్చాయి. అవసరమా? నాకు అవసరమా ఛాలెంజ్లా? నాకు అవసరం రా నీకు ఛాలెంజా? నాకు అవసరమా ఛాలెంజ్? 30 డేస్ ఛాలెంజ్, స్విగ్గీ ఛాలెంజ్ నేను చేస్తా. చూడండి చెయ్యి నొప్పిగా ఉంది గాయస్, కనిపిస్తున్నాయి మచ్చలా. తిప్పి తిప్పి నొప్పిగా ఉంది. బ్లాగ్ అయితే బాగా పొడుగ్గా చేశా, ఏం ఇబ్బంది లేదు. బట్ డబ్బులు వచ్చే మార్గమే కదా మనకు కావాలి, అందుకని నేను చూస్ చేసుకున్నా. సరేనా, నేను ఆలోచిస్తా చెయ్యాలా వద్దా అని చెప్పి. నాకైతే ఇది కరెక్ట్ అనిపించట్లేదు, చేస్తా. బట్ చేస్తాను, వేరే విధంగా చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఓకేనా? సో అది వీడియో సంగతి అయితే. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. క్రేజీగా వచ్చింది, బాగా పాటలు పడ్డా. సో అది సంగతి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేమన్నా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ యూ.